హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ బ్లౌజ్ తోటి మీ ముందుకొచ్చేసాను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. దీనికి బ్యాక్ ఓపెన్ పెట్టాను. బ్యాక్ ఓపెన్‌లో పోట్లీ బటన్స్ పెట్టాను. బోట్ నెక్ అంటే ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా హై నెక్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ ఏమో 11 ఇంచెస్ 3/4 హ్యాండ్స్. బ్యాక్ ఓపెన్ పెట్టి దానికి పోట్లీస్ పెట్టాం కదా! ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే టోటల్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందు పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అవి ఎలా తయారు చేయాలో చెప్తాను. 4 వైపులా 2.5 అంగుళాల వెడల్పున్న రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అదే క్లాత్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని తయారు చేసుకోవడం కోసం సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. కొద్దిగా ఈ వేస్ట్ మెటీరియల్‌ని చేత్తో తీసుకొని మనం 3 వేళ్ళతో నలిపితే ఒక చిన్న బాల్ లాగా తయారవుతుంది. మనకు కావలసిన సైజ్ బాల్ తయారు చేసుకొని దాన్ని ఈ పీస్‌కి సెంటర్‌లో పెట్టేసి చుట్టూరా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక బాల్ షేప్‌లో వస్తుందన్నమాట. మనం మ్యాచింగ్ థ్రెడ్ తీసుకొని ఒక 2, 3 చుట్లు దీని చుట్టూరు తిప్పేసి పూలమాల కట్టేటప్పుడు ముడి వేసుకుంటాం కదా! అదే విధంగా ముడి వేసుకుంటే ఈ బాల్ ఊడకుండా ఉంటుంది. 2, 3 సార్లు ముడి వేసుకుంటే చాలండి. ముడి ఎలా వేసుకోవాలో కూడా మీరు జాగ్రత్తగా వీడియోలో చూసి ట్రై చేయండి. ఇలాగే మనం పోట్లీ బాల్స్ అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. శారీ రెడ్ కలర్‌లో ఉందండి. అందుకనే నేను రెడ్ కలర్ పోట్లీస్ తయారు చేస్తున్నాను. మ్యాచింగ్ ఏ కలర్ అయితే ఆ కలర్ పోట్లీస్ తీసుకొని అదే కలర్‌ని వేస్ట్ పీసులు కట్ చేసి పెట్టుకొని సేమ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా ముడి వేసుకోవాలన్నమాట. కొద్దిగా మన చేతికి తీసుకున్నప్పుడు మనకు ఒక చిన్న బాల్ సైజ్ వస్తుంది కదా! అన్ని బాల్స్ ఒకే సైజులో ఉండాలన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా అన్ని బాల్స్ ఒకే సైజులో ఉంటే పోట్లీస్ అన్నీ మనకి చూడటానికి ఒకేలాగా కనిపిస్తాయి. వీటిని థర్మాకోల్ బాల్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. అవి కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయన్నమాట. ఇవైతే కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒకవేళ కుట్టేటప్పుడు అణిగిపోయి షేప్ అవుట్ అయినా కూడా మళ్ళీ మనం కొంచెం ప్రెస్ చేసుకొని షేప్ చేసుకోవచ్చు. నాకైతే చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు పోట్లీ బాల్స్ తోటి ఏ డిజైన్ కుట్టినా కూడా నేను ఇలాగే వేస్ట్ మెటీరియల్‌ని ప్రిపేర్ చేసుకొని వాటితోని కుడుతూ ఉంటాను. ఇప్పుడైతే పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవడం కూడా అయిపోయింది. మొత్తం బటన్స్ అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇలా ఒకసారి బటన్ పూర్తయిపోయిన తర్వాత కూడా కొంచెం షేప్ చేసుకోండి. ఇలా చేతులతో నలిపినట్టుగా చేస్తే చక్కగా పోట్లీస్ రెడీ అయిపోతాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను కావాల్సిన పోట్లీస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని పోట్లీసు ఒకే సైజులో చాలా చక్కగా బాగా వచ్చాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. నేనైతే ముందుగానే బ్యాక్ పార్ట్ నా దగ్గరున్న కొలతల ప్రకారంగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను మీకు ఆ కొలతలు కూడా చెప్తాను. మీకు కావాల్సిన కొలతల ప్రకారంగా మీరు కట్ చేసుకోండి. ముందుగా టేప్ తోటి పొడవు తీసుకుంటున్నాను. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. టోటల్‌గా 16 అంగుళాలు పొడవు వచ్చింది. అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఖర్చులు పోతే ఇంకా 15 అంగుళాలు ఖర్చు మిగిలిందనమాట. ఇప్పుడు లూజు పావు తక్కువ 10 అంగుళాలు లూజ్ వచ్చింది. ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం లైన్ డ్రా చేశాను. అటువైపు సైడ్ జాయింట్ వేసుకోవడానికి 1.5 ఇంచు ఖర్చు కోసం వదిలేశాను. ఓకేనా? ఇప్పుడు పొడవులు, లూజులు కొలతలు వచ్చేస్తాయి కదా! నడుము దగ్గర కూడా ఇదే విధంగా పావు తక్కువ 10 అంగుళాల లూజు, 1.5 సైడ్ ఖర్చు, ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి, కాజాల పట్టీల కోసం. ఇంకా నెక్ వెడల్పు వచ్చేసి 3 అంగుళాలు, నెక్ పొడవు పావు తక్కువ 3 అంగుళాలు. అలా పెట్టుకుంటే మనం కుట్టేటప్పటికి 3 అంగుళాలకి పొడవు వచ్చేస్తుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి 4.5 అంగుళాలు ఇప్పుడు మనకి మిగిలింది. మనం కట్ చేసిన నెక్ వెడల్పుతో కూడా కలుపుకుంటే టోటల్‌గా 7.5 అంగుళాలు షోల్డర్ అనమాట. ఇంకా ఒక 1/2 ఇంచు షోల్డర్‌ని డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర డౌన్ ఉండాలి. ఇంకా చంక డౌను 7.5 అంగుళాలు తీసుకున్నాను. ఖర్చుతో కలుపుకుంటే 7.5 అంగుళాలు వస్తుంది. షోల్డర్ దగ్గర ఏదైతే 7.5 అంగుళాలు వెడల్పు తీసుకున్నామో ఇక్కడ కూడా 7.5 అంగుళాలు వెడల్పు తీసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ కార్నర్ దగ్గర చిన్న కర్వ్ షేప్ ఇస్తే చంక లోతు కూడా వచ్చేస్తుంది. అంతేనండి. బ్యాక్ పార్ట్ లైనింగ్‌ని కట్ చేసి పెట్టేసుకున్నాను. మెయిన్ క్లాత్‌ని అయితే కట్ చేయలేదు. మెయిన్ క్లాత్‌ని రఫ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మెయిన్ క్లాత్ ఇప్పుడు
రైట్ యాంగిల్లో ఉంచుకొని దాని మీద ఇలా లైనింగ్ని పరుచుకోవాలి. పరుచుకున్న లైనింగ్ని నెక్ దగ్గర మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. ఒక పాదం ఖర్చుతోటి కుట్టుకోవాలండి. స్టార్టింగు ఎండింగు రెండు రబ్ చేసుకుంటే నీట్గా మనం కట్ చేసుకోవడానికి, కట్ చేసిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పీస్ను కూడా రబ్ చేసుకొని నెక్ లైన్ని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ లైన్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని అక్కడక్కడ కత్తెరతోటి ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే నెక్ మనం టర్న్ చేసుకున్నప్పుడు చక్కగా మంచి షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా ఖర్చు మీదకి వేసుకొని టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఖర్చు మీద ఉండాలన్నమాట. టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇంకొక పీస్ని కూడా ఇలాగే టాప్ స్టిచ్ వేసుకోవాలి. మనం 2 పీసుల్ని ఒకేసారి కుట్టేసుకుంటున్నాము. ముందుగానే కట్ చేసుకొని విడివిడిగా కుట్టకుండా ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు లైనింగ్ని పూర్తిగా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మెటీరియల్ రెండింటిని మనం ఇలా ఒకసారి గోటితోటి అణిచి ఆ తర్వాత ఒక పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువ గ్యాప్లో ఇలా నెక్ లైన్ చుట్టూరు కుట్టుకోవాలి. డబల్ స్టిచెస్ లెంత్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. డబల్ స్టిచ్ లెంత్ అనమాట. ఆ లెంత్లో ఇలా నెక్ లైన్ చుట్టూరు కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు టోటల్గా 2 పీసుల్ని లైనింగ్ మెటీరియల్ రెండింటిని కలుపుతూ ఇలా జాయింట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు 2 పీసులు ఉన్నాయి కదా, 2 పీసుల్ని కూడా ఇలా జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు ముడతలు లేకుండా, క్రాస్గా ఫోల్డింగ్స్ రాకుండా 2 ముక్కలు మెయిన్ క్లాత్ లైనింగ్ 2 ముక్కలు ఒకటే పీస్ అన్నట్టుగా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు పార్ట్ కుట్టడం అయిపోయింది. రెండవ పార్ట్ని కూడా అదే విధంగా చక్కగా చేత్తోటి స్ట్రైట్గా అనుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ చుట్టూరు ఇలా జాయింట్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 పీసుల్ని సపరేట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 2 పీసులు ఉన్నాయి కదా, ఇప్పుడు సెంటర్లో ఇలా కట్ చేసుకుంటే 2 పీసులు సపరేట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఈజీగా ఉంది కదా. మనం 2 పీసుల్ని మార్చి కుట్టకుండా ఒకేసారి మనం చక్కగా 2 పీసుల్ని కుట్టేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ చుట్టూరు ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. 2 పీసుల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ ఏమీ లేకుండా నీట్గా లైనింగ్కి సమానంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు మనం 2 పీసుల్ని కలిపి ఒకేసారి మెయిన్ క్లాత్ మీద వేసి లైనింగ్లు జాయింట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోయిందనమాట. ఎప్పుడైనా ఇట్లా 2 పీసులు జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ ఒకటే వచ్చినప్పుడు ఇలా జాయింట్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కాజాల పట్టీల కోసం 2.5 అంగుళాల వెడల్పు ఉన్న క్లాత్ తీసుకున్నాను. బాడీకి ఎంత పొడవు ఉందో కాజాల పట్టీ వేయటానికి చూసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 12.5 అంగుళాలు పొడవు వచ్చింది. నేను 13.5 అంగుళాలు తీసుకున్నాను. కాజాల పట్టీ కుట్టడానికి నెక్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసిన తర్వాత లైనింగ్ని ఇలా సైడ్కి అనేసి ఒకసారి గోటితోటి ఇలా అణిగేటట్లుగా గీకి చూడండి, ఇలా నెక్ లైన్కి సమానంగా ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. మనం వేసుకున్న జాయింట్ కంటే కింద కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా జాయింట్ పైన టాప్ స్టిచ్ పడుతుంది. చూడండి, ఇలా స్టార్టింగ్ రబ్ చేసుకోవాలి. వెనక వైపున డబల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని మనకి బయట వైపుకి ఫినిషింగ్ నీట్గా రావాలి. టాప్ స్టిచ్ అనేది కరెక్ట్గా జాయింట్ దగ్గర లైనింగ్ మీద టాప్ స్టిచ్ రావాలి. ఓకేనా? ఇలా చక్కగా డబల్ ఫోల్డ్ వేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక పాదం ఖర్చుతోటి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్యాప్లో కాజాలు కుట్టుకోవడానికి చక్కగా మనకి కాజాల పట్టీ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక పీస్ని ఇలాగే మనం ఉక్సులు పట్టి వేసుకుందాం. దీనికోసం కూడా 2.5 అంగుళాల వెడల్పు
ఇందాక తీసుకున్నట్టుగానే 13.5 అంగుళాల పొడవు తీసుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ వేసుకోవట్లేదు. ముందు పోట్లీస్ కుట్టుకోవాలి. పోట్లీస్ కుట్టడానికి కాజాల పట్టీ దగ్గర ఒక 1/2 ఇంచు లైను, నడుము దగ్గర ఒక 1/2 ఇంచు లైను, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం పోట్లీస్ కుట్టుకోవాలి. కింద నడుము దగ్గర మనం డ్రా చేసుకున్న లైను దాటకుండా పోట్లీస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఉక్సుల పట్టీ వైపు మనం డ్రా చేసుకున్న లైన్ మీద కుట్టు వచ్చేలాగా పోట్లీస్కి మనం దారంతో ముడేసాం కదా, ఆ పార్ట్ రావాలి, దాని మీద మనం కుట్టాలి. ఇలా పెట్టుకొని కుట్టాలన్నమాట. ఒక్కొక్క పోట్లీకి మధ్య ఎంత గ్యాప్ పెట్టుకోవాలి అనేది మన ఇష్టం అన్నమాట. ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకుందామా, ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకుందామా, లేదంటే దగ్గరగా పెట్టుకుందామా, ఇంకా అది ఏదైనా మన ఇష్టం అండి. నేనైతే ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టి కుడుతున్నాను. ఇది చూసారు కాబట్టి దీన్ని బట్టి మీకు నచ్చిన గ్యాప్ మీరు మెయింటైన్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇంక ఇప్పుడైతే నేను 1/2 ఇంచు గ్యాప్లో మనం లైన్ ఒకటి డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన పోట్లీస్ రెడీ చేసేటప్పుడు దారంతోని చుట్టూరు తిప్పి ముడివేసుకున్నాం కదా, ఆ దారం అనేది మనం డ్రా చేసుకున్న లైన్ మీద ఉండేటట్లు పెట్టుకొని కుట్టు దాని మీద వచ్చేటట్లు కుట్టుకోవాలి. ఆ దారం మనకి బయటికి కనిపించకుండా ఉండాలన్నమాట. ఇంకొకటి, ఈ పోట్లీస్ కుట్టేటప్పుడు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి పాదం తన్నుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. కరెక్ట్గా పాదం కిందకి పోట్లీస్ వెళ్ళవు. అలాంటప్పుడు మనం 2 వేళ్లతోటి కానీ లేదంటే 2 బొటన వేళ్లతోటి కానీ వాటిని పూర్తిగా లోపలికి ప్రెస్ చేస్తూ మనం కుడితేనే కుట్టు పడుతుందన్నమాట. లేదంటే పాదం బయటకు వచ్చేస్తుంది, పోట్లీ అనేది పాదం కిందకి వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు మీరు ఏదైనా కటింగ్ ప్లేయర్ కానీ లేకపోతే నోస్ కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, నోస్ ప్లేయర్స్ అంటారు, వాటితోటి కానీ చక్కగా మీరు లోపలికి ప్రెస్ చేస్తూ కుట్టుకోవచ్చండి. అందుకే నేను మీకు నా చేతిలో ఉన్న కట్టర్ తోటి ఇలా కుట్టాలి అని ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న క్లిప్ చూపించాను. ఇలా ఒక్కొక్కటి మనం డ్రా చేసుకున్న లైన్ మీద ఒక్కొక్క పోట్లీని ఒక 1/2 ఇంచు గ్యాప్లో పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. ఇలా లైన్ మీద కుట్టడం వల్ల మనకి చక్కగా స్ట్రైట్గా ఒకే లైన్లో వచ్చేస్తాయి. అటు ఇటు ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇట్లాంటిది ఏం లేకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో పోట్లీ అయితే కరెక్ట్గా నెక్ దగ్గర మనకి చక్కగా సమానంగా ఎడ్జ్కి వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, అంటే అంత కరెక్ట్గా వచ్చిందనమాట. చక్కగా ఎడ్జ్కి వచ్చేసింది. ఇలా ఎడ్జ్కి ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు పూర్తిగా మనకి పోట్లీస్ అన్నీ కుట్టడం అయిపోయింది కదా, ఇలా వెనక్కి తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువలు మిగిలిపోయినా మళ్ళీ మనం రైట్ సైడ్కి తిప్పుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టీ వేసుకోవడానికి ఒక పీస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి. ఉక్సులు పట్టీ వేసే క్లాత్ని ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఫోల్డ్ వేసిన ఉక్సులు పట్టీ క్లాత్ ఇలా కింద వైపున పెట్టేసి దానిపైన పోట్లీస్ కుట్టుకున్న బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. పోట్లీస్ వేసిన బ్యాక్ పార్ట్ని ఇలా రివర్స్లో వేసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో మనం రబ్ చేసుకొని కుట్టుకోవాలి. పోట్లీస్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఏది కూడా మనకి రైట్ యాంగిల్లోకి రాకుండా అంతా ఖర్చు వైపుకి వచ్చేటట్లుగా జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఓకేనా. ఉక్సులు పట్టీని ఇలా చక్కగా బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసుకున్నాము. ఇలా వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో, ఖర్చు ఏది బయటికి రాకుండా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనిపైన ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ మీద కుట్టు పడేలాగా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉక్సులు పట్టీకి ఎడ్జ్కి మనం కుట్టుకోవాలి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని పోట్లీ ఖర్చు కనిపించకుండా చక్కగా నెక్ లైన్కి సమానంగా ఫోల్డ్ చేసుకొని పోట్లీని కూడా సర్దుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పోట్లీ లోపలికి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది ఖర్చుతో కలుపుకొని. అలా కాకుండా జాగ్రత్తగా సర్దుకొని ఇలా నెక్ లైన్ దగ్గర కుట్టేసుకోవాలి. రబ్ చేసుకొని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఈ పట్టీని కట్ చేసుకోవాలి. అంతే అండి.
చక్కగా మనం బ్యాక్ పార్ట్కి పోట్లీస్ తోటి ఉక్సులు పట్టీని కుట్టేసాము, రెడీ చేసాము. ఇప్పుడు కాజాల పట్టీ పైన ఇలా ఉక్సుల పట్టీని వేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేదా చూసుకోవాలి. మనకైతే మెయిన్గా నెక్ లైన్ దగ్గర సమానంగా పెట్టుకొని కింద వైపుకు చూసుకోవాలండి. కింద వైపు ఏ పార్ట్ ఎగుడు దిగుడు వచ్చినా కూడా రెండిట్లో ఒకదాన్ని మనం కట్ చేసుకోవచ్చు. నెక్ లైన్ దగ్గర మాత్రం సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు టక్స్ వేసుకోవడం కోసం నడుము దగ్గర ఉక్సులు పట్టీ వైపు నుంచి ఇలా 4.5 అంగుళాలకి మార్క్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకున్నాను. ముందుగా ఈ టక్స్ ఎంత వెడల్పు ఎంత పొడవులతో కుట్టుకోవాలో చెప్తాను. 1/2 ఇంచ్ వెడల్పు కానీ అంతకంటే తక్కువ కానీ వెడల్పు పెట్టుకోవాలి. పొడవు వచ్చేసరికి 5 ఇంచులు కానీ లేదంటే 6 ఇంచులు కానీ పెట్టుకోవాలి. 1/2 ఇంచు పెట్టినప్పుడు 5 ఇంచులకి, 1/2 ఇంచు పెట్టినప్పుడు 6 ఇంచులకి పొడవులో కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 1/2 ఇంచు ఖర్చుతోటి 5 అంగుళాల పొడుగుతో కుడుతున్నాను. వెడల్పును బట్టి పొడుగు ఉంటేనే టక్స్ మంచి షేప్లో వస్తుందండి. ఇప్పుడు నడుం పట్టీ వేసుకుందాము. 1.5 అంగుళాల క్లాత్ తీసుకున్నాను. దానికి ఒక వైపున మడిచి కుట్టుకున్నాను. ఇప్పుడు ఆ నడుం పట్టీని బ్లౌజ్ నడుముకి జాయింట్ వేసుకోవాలి. టక్స్ వచ్చిన చోట ఒక చిన్న ప్రిల్ పెట్టుకోవాలి. పోట్లీస్ వచ్చిన వైపు ఉక్సులు పట్టీ వైపు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీని పక్కకని దానిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా నడుం పట్టీని లోపలికి మడిచి ఉక్సులు పట్టీ వైపుని లోపలికి మడిచి ఇలా పూర్తిగా నడుం పట్టీని వేసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని వివరంగా చెప్పాను. ఇలా రెండు వైపులా నడుం పట్టీలు టక్స్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా పోట్లీ బటన్స్ తోటి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్లో మంచి డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంది బ్లౌజు. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు వచ్చిన డౌట్స్కి మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్రంట్ టక్స్ ఉంది కదా, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని విప్పేసుకోవచ్చు అనమాట. నార్మల్ కటింగ్ తోటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, మీకోసం వీడియో చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మంచి బోట్ నెక్ బ్లౌజు పోట్లీస్ తోటి చక్కటి మంచి డిజైనర్ బ్లౌజ్ని ఈరోజు వీడియోలో చూసేసాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకుంటేనే నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఇక ఉండనా మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. ఆగండి, మర్చిపోయాను. మన శ్రీరాధిక క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.